న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. అవినాష్ రెడ్డి ఉన్న ఆసుపత్రికి సిబిఐ అధికారులు వెళ్లారు. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి సిబిఐ అధికారులు వచ్చారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చిందని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణకు తాను హాజరు కాలేనంటూ అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. అయితే ఆసుపత్రికి సిబిఐ అధికారులు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. సిబిఐ విచారణకు గైర్హాజరయ్యారు. మరి ఈ రోజు ఏం జరుగుతుందనేది చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, చెప్పండి, మరి అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి సిబిఐ ఈ రోజు ఏం చేయబోతుంది? టోటల్ గా కర్నూలు డిస్టిక్ లో మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితులు వాతావరణం కూడా చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే 16వ తారీఖు సిబిఐ విచారణకు రావాలంటూ కూడా సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. తనకు సంబంధించిన వ్యక్తిగత ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రాలేనంటూ కూడా సిబిఐ అధికారులకు అవినాష్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. తిరిగి మళ్ళా ఏదైతే 12వ తారీఖు కూడా విచారణకు రావాలంటూ కూడా సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే అప్పుడు మాత్రం అవినాష్ రెడ్డి మాత్రం తాను ఈ ఒక్కరోజు వదిలిపెట్టేసి మీరు ఏ డేట్ ఇచ్చినా సరే ఖచ్చితంగా నేను విచారణకు వస్తాను. సో తన మదర్ కి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్ గుండెపోటు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, సో రాలేను. తండ్రి భాస్కర్ రెడ్డి కూడా జైల్లో ఉండడంతో తాను విచారణకు రాలేను, కొద్దిగా సమయం కావాలి అంటూ కూడా లేఖ రాశారు. అంటే మీరు ఏ డేట్ ఇచ్చినా సరే ఖచ్చితంగా ఆ డేట్కి వస్తానంటూ కూడా 19వ తారీఖు మాత్రం సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. కానీ ఏదైతే 22వ తారీఖు విచారణకు రావాలంటూ కూడా మరొకసారి కూడా సిబిఐ అధికారులు అంటే ఈ రోజు విచారణకు రావాలంటూ కూడా సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ అతను 10 రోజులు సమయం గడువు కావాలంటూ కూడా మరోసారి సిబిఐ అధికారులకు అవినాష్ రెడ్డి లేఖ రాశాడు. అయితే టోటల్ గా 10 days కావాలి, అంటే వాళ్ళ మదర్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో తండ్రి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నారు, సో విచారణకు రాలేడు. అంటే ఏ క్షణంలో అయినా వాళ్ళ మదర్ కి అంటే హార్ట్ అటాక్ అంటే గుండెపోటు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఏ సమయంలో అయినా గుండెపోటు సంబంధించిన గుండెపోటు వచ్చే లక్షణాలు ఉన్నాయంటూ కూడా దానికి సంబంధించిన వివరణ మొత్తం కూడా సిబిఐ అధికారులకు అవినాష్ రెడ్డి అయితే చెప్పాడు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే అయితే వివేక హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి మాత్రం అరెస్టు చేసేందుకు సిబిఐ అధికారులు టోటల్ గా సిబిఐ బృందం మొత్తం కర్నూలు డిస్టిక్ కి వెళ్లడం జరిగింది. టోటల్ గా 2 బృందాలు కూడా అక్కడ సెర్చ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా సంబంధించిన ఎస్పీతో కూడా సిబిఐ అధికారులు చాలా గంటల పాటు కూడా చర్చలు జరపడం జరిగింది. అయితే గతంలో ఏదైతే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి కావచ్చు, వేరే గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ కూడా విచారించే సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు సిబిఐ అధికారుల మీద అంటే ఎస్పీ రామ్ మీద మాత్రం అక్కడ ఉన్న ఏదైతే అనుచరులు అంటే అవినాష్ రెడ్డి కావచ్చు, ఉదయ్ కుమార్ రెడ్డి సంబంధించిన అనుచరులు చాలా మంది కూడా ఏదైతే ఎస్పీ రామ్ సింగ్ మీద కూడా దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ అధికారులు ముందస్తుగా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఉన్న ఎస్పీతో అంటే జిల్లా ఎస్పీ లాండ్ ఆర్డర్ సంబంధించిన ఎస్పీతో సిబిఐ అధికారులు చాలాసేపటి కూడా చర్చలు జరిపించడం జరిగింది. సో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే అవినాష్ రెడ్డి మదర్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఆ
ఆసుపత్రి ట్రీట్మెంట్ లో కొనసాగుతుంది. ఆ ఆసుపత్రి వద్ద మాత్రం చాలా మంది అవినాష్ రెడ్డి సంబంధించిన అనుచరులు అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భారీ ఎత్తున మోహరించడం జరిగింది. మరోవైపు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించి అక్కడ ఉన్న అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అక్కడ ఉండకుండా వెళ్ళగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంతసేపటికి వాళ్ళని చాలా మంది అనుచరులు కార్యకర్తలను వెళ్ళగొట్టినా సరే చాలా మంది భారీ ఎత్తున ఇంకా తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేస్తున్నాయి. అంటే ఈ రోజు సిబిఐ అధికారులు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఈ రోజు ఏం జరగబోతుంది, సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తారనేది మాత్రం ఉత్కంఠ అయితే నెలకొని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ సిరాజ్, థ్యాంక్ యూ. ఏసీకి ఇదే అంశానికి సంబంధించి మరి కర్నూలు నుంచి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి అవినాష్ రెడ్డి ఇప్పటికే సిబిఐ విచారణకు సంబంధించి తప్పించుకు తిరుగుతున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అలాగే ఆయన కూడా ఇప్పటికీ 2 సార్లు విచారణకు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం సిబిఐ బృందం కూడా అక్కడ అవినాష్ రెడ్డి ఉన్న ప్లేస్కి అయితే చేరుకుంటున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కర్నూలులో మాత్రం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రోజు సిబిఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిన అవినాష్ రెడ్డి తాను విచారణకు హాజరు కాలేనని మరికొన్ని రోజుల గడువు కావాలని కోరడంతోనే సమస్య వివాదాస్పదకానికి దారి తీసిందని చెప్పవచ్చు. ఈ ఉదయమే సిబిఐ అధికారులు 2 వాహనాలలో కర్నూలుకు చేరుకున్నారు. వాళ్ళు ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎస్పీతో కూడా చర్చించినట్టు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఆసుపత్రి ఎవరైతే కడప ఎంపీ తల్లి అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రి విశ్వభారతి ఆసుపత్రి పరిసరాల్లో మాత్రం పోలీసులు ఎవరిని రానియకుండా దాదాపుగా 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకల్ని పూర్తిగా పోలీసులు కంట్రోల్ చేశారని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో సిబిఐ అధికారులు ఆసుపత్రికి వచ్చి అవినాష్ రెడ్డితో చర్చలు జరిపి ఆయన సమాధానాన్ని రాబడతారా లేక అరెస్ట్ చేస్తారా అన్న పరిస్థితి అయితే మాత్రం ఉత్కంఠగా మారింది. నిన్న రాత్రి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఆసుపత్రి దగ్గర మీడియా ప్రతినిధులపై దాడులకు తెగబడడంతో మీడియా ప్రతినిధులు ఒకసారిగా హాస్పిటల్ పరిసరాల వైపు వెళ్లేందుకు కూడా ఎవరు సాహసించని పరిస్థితి కనపడుతుంది. ఈ ఉదయం ఆసుపత్రి వద్ద దాదాపుగా 100 మంది ఎంపీ అనుచరులు ఆసుపత్రి వద్ద చేరుకోవడంతో మీడియా ప్రతినిధుల కాడికి వెళ్లేందుకు కూడా సాహసించని పరిస్థితి ఏర్పడింది. నిన్న రాత్రి మీడియాపై జరిగిన దాడులలో పరిస్థితి పరిశీలిస్తే మాత్రం పోలీసులు అక్కడే ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నా కూడా ఆ దాడులను నివారించే ప్రయత్నం కానీ వారిని తప్పించే ప్రయత్నం కూడా చేయలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా మీడియాపై జరుగుతున్న దాడులతో పాటు దాడులను చిత్రీకరిస్తున్న పోలీసులను సైతం ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను కూడా ఈరోజు స్థాయిలో మందలించడంతో వారు కూడా కొంత మనస్తాపానికి గురయ్యారని కూడా చెప్పవచ్చు. పరిస్థితి అయితే మాత్రం ఉద్రిక్తంగా మారింది. మరి కొద్దిసేపట్లో సిబిఐ అధికారులు ఆసుపత్రికి చేరుకొని ఎంపీ అవినాష్ రెడ్డితో ఏం చర్చిస్తారన్న అంశం మాత్రం కర్నూలులో బాగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఓకే శ్రీనివాస్, అయితే ఇప్పటికే సిబిఐ కూడా ఒక పక్క ఢిల్లీ సిబిఐ ఉన్నతాధికారుల నుంచి కూడా వాళ్ళకి సీరియస్ వార్నింగ్స్ అయితే వచ్చినట్టు తెలుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంకా అవినాష్ రెడ్డి 10 రోజులైతే గడువు అడుగుతున్నారు. అసలు గడువు ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? అయితే వరుసగా ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు వరుసగా మొదటి రోజు 2వ రోజు వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే మాత్రం ఆమెకి మొదట పరిస్థితులు ఆమెకు కొద్దిగా బీపీ కంట్రోల్ కాకపోవడము, తర్వాత ఈసీజీలో మార్పులు కనిపిస్తున్నాయని చెప్పడము, 2వ రోజు మాత్రం యాంజియోగ్రామ్ చేశామని, మరోసారి యాంజియోగ్రామ్ చేసిన తర్వాత కూడా ఆమె బీపీ కంట్రోల్ కాకపోవడంతో గుండెకు సంబంధించిన సర్జరీ చేయాల్సి వస్తుందేమోనని 2వ రోజు మీడియాకి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఆమె పరిస్థితి కొంత విషమంగా, అంటే బీపీకి సంబంధించిన విషయంలో మాత్రం కొంత హెచ్చుతగ్గులుగా ఉన్నట్లు చెప్తున్నారు. ప్రధానంగా ఓవైపు భర్త రిమాండ్కు వెళ్లడం, మరోవైపు కుమారుని అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు వేటాడుతుండడంతోనే ఆమె సంబంధించిన పరిస్థితి, బీపీ పరిస్థితి కొంత అప్ అండ్ డౌన్ గా
ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైతే ఆమె పరిస్థితి మాత్రం బీపీ కంట్రోల్ కాకపోవడంతో మరి కొన్ని రోజులు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే మరి కొన్ని రోజులు తనకు గడువు ఇవ్వాలని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులకు చెప్పడంతో సిబిఐ అధికారులు కూడా ఎంపీ చెప్పిన వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు ఉదయం అసలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ తల్లికి జరుగుతున్న వైద్యం ఏంటి, అక్కడ చెప్తున్న వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మరి ఎంపీ ఈ రెండు పరిస్థితులతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసేందుకే వచ్చారా అన్న విషయాలు మాత్రం మరి కొద్దిసేపట్లో బయటపడనున్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.